ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు సెప్టెంబర్ 30వ తారీఖు సోమవారం. మిడ్ క్యాప్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ అన్నీ కూడా నెగిటివ్లో కనిపిస్తున్నాయి. డాక్టర్ రెడ్డీస్, విప్రో, ఐసిఐసిఐ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకు అన్నీ కూడా. సో ముఖ్యంగా ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు అండ్ విప్రో అన్నీ కూడా దగ్గర 2% పైన పడిపోవడం అనేది జరిగింది. సో ఓవరాల్ కొంత నెగిటివ్ సెంటిమెంట్ అయితే ఏడిఆర్స్ నుంచి కనిపిస్తూ ఉంది. ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది మనం చూస్తే టాప్ లూజర్లో నిఫ్టీ మీడియా కనిపిస్తుంది. దాని తర్వాత రియాలిటీ, అక్కడ నుంచి నిఫ్టీ 50 దాకా కొద్దిగా నెగిటివ్లో ఉండగా ఫార్మా, కమోడిటీస్, ఎనర్జీ, మెటల్లో కొంత బౌన్స్ అనేది కనిపిస్తూ ఉంది. సో మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది మన ఇండిసెస్ నుంచి కనిపిస్తుంది. గ్లోబల్గా సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. సో S&P 500 విక్స్ ఫ్యూచర్ యొక్క విక్స్ మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతానికైతే కూల్ ఆఫ్ కనిపిస్తుంది. సౌత్ కొరియా కొద్దిగా నెగిటివ్గా ఉంది, జర్మన్ నెగిటివ్గా ఉంది. దాని తర్వాత యూఎస్ మార్కెట్స్ అయితే కొద్దిగా ఫ్లాట్ టు బుల్లిష్గా కనిపిస్తున్నాయి. అంత అగ్రెసివ్ బుల్లిష్నెస్ లేదు, అట్లానే బేరిష్నెస్ కూడా లేదు. ఇక మిగతావన్నీ కూడా గ్రీన్లో ఉన్నాయి. ఏషియా మార్కెట్, జపాన్ పాజిటివ్గా ఉంది. హ్యాంగ్సెంగ్ ఫ్యూచర్స్ మనం చూసుకున్నట్టు పాజిటివ్గా ఉంది. రష్యా కూడా పాజిటివ్గా ఉంది. సో ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే యూఎస్ మార్కెట్స్ అయితే కొద్దిగా ఫ్లాట్ టు బుల్లిష్ ఉన్నాయి, మిగతావన్నీ కూడా బుల్లిష్లో కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఎకనామిక్ క్యాలెండర్ విషయానికి వస్తే నిన్నటి రోజున ఎటువంటి ఈవెంట్స్ లేవు. ఈరోజు మనం చూసుకున్నట్టయితే చైనాకు సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ PMI డేటా అనేది కనిపిస్తుంది, రావడం జరుగుతుంది. మనకి ఇంకొక 27 మినిట్స్లో ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఒకసారి నేను మన టెలిగ్రామ్లో అయితే అప్డేట్ చేస్తాను వచ్చినాక. మార్నింగ్ లండన్కి సంబంధించిన జీడిపి డేటా క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ ఎలా ఉంది, ఇయర్ బేసిస్లో ఎలా ఉందనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత యూఎస్కి సంబంధించిన చికాగో PMI డేటా రావడం జరుగుతుంది. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ డేటా అని చెప్పేసి ఫండమెంటల్గా చెప్పుకోవచ్చు. ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఏ ఒక్క స్టాక్ కూడా రిజల్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు. ఇక మార్కెట్ ఇది కొత్తగా కాంట్రాక్ట్స్ అనేవి స్టార్ట్ అయినాయి కాబట్టి ప్రస్తుతానికి మార్కెట్ వైడ్ పొజిషన్ లిమిట్లో అంటే బ్యాన్ లిస్ట్లోకి అయితే ఎటువంటి స్టాక్స్ అయితే రాలేదు ఇంకా. ఇక నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది మనం చూసుకున్నట్టయితే BPCL, సన్ఫార్మా, కోల్ ఇండియా, టైటాను, సిప్లా, ఐచర్ మోటార్స్, రిలయన్స్, గ్రాసిమో, హిందాల్కో, డివిస్ ల్యాబ్స్ అనేది చక్కగా గ్రీన్లో క్లోజ్ అయినాయి. బట్ పవర్ గ్రిడ్ మాత్రం అండర్ ప్రెషర్లో ఉంది. సో మనకి నిన్న చూసుకున్నట్టయితే ఇది శుక్రవారం డేటా అనేది కొంచెం ఎనర్జీ సెక్టార్లో కొంత మొమెంటం అయితే కనిపిస్తూ ఉంది. సిగ్నిఫికెంట్ లాంగ్ బిల్డప్ స్టాక్స్ దేంట్లో ఉన్నాయనేది మనం చూసుకున్నట్టయితే BPCL, గ్రాన్యూల్స్, కాల్పాలు, కోఫోర్జ్, హిందూ కాపర్ అనేది కనిపిస్తుంది. సిగ్నిఫికెంట్ షార్ట్ కవరింగ్ దివిస్ ల్యాబ్స్, ఎంఫసిస్ ఉంది. సిగ్నిఫికెంట్ షార్ట్ బిల్డప్ అయితే ఏమి లేవు. సిగ్నిఫికెంట్ లాంగ్ అన్వైండింగ్ విషయానికి వచ్చేసరికి యూనిటెడ్ DSPR అనేది కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ మనం ఫీచర్స్ ఇది అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాం కదా. ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే చాలా తగ్గింది హై లెవెల్లో. ఇక్కడ చూడండి ప్రైస్ అయితే ఆల్ టైమ్ హై దగ్గర ట్రేడ్ అవుతుంది. బట్ ఫీచర్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చాలా తగ్గిపోయింది. ఫీచర్స్ వాల్యూమ్ అనేది తగ్గిపోయింది. బట్ ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే మనకి షార్ట్ కవరింగ్ జరుగుతున్నట్టు చూపిస్తుంది. సో చూద్దాం ప్రాబబ్లీ ఈరోజు ఎలా ఉంటుంది అనేది. ఓవరాల్గా ఫీచర్స్లో ఏ విధంగా బిల్డప్ ఉందనేది మనం చూసుకున్నట్టయితే లాంగ్ సైడ్ 77 కనిపిస్తుంది, షార్ట్ సైడ్ 18.3% అనేది కనిపిస్తుంది. సిగ్నిఫికెంట్ లాంగ్ అప్రాక్సిమేట్లీ 4%, సిగ్నిఫికెంట్ షార్ట్ మనకి 0.5% అనేది కనిపిస్తూ ఉంది. ఇక పార్టిసిపెంట్ వైజ్గా డేటా అనేది మనం చూసుకున్నట్టయితే FIS ఇండెక్స్ ఫీచర్ని బై చేశారు, స్టాక్ ఫీచర్స్ని కూడా బై చేశారు. సో స్టాక్స్ అయితే మైల్డ్గా అంటే కొద్దిగా సెల్ చేసినట్టు తెలుస్తూ ఉంది. ఇక ప్రొప్రైటరీ లెవెల్ డేటా అనేది మనం చూసుకున్నట్టయితే ఇండెక్స్ ఫీచర్ని వాళ్ళు ఏం చేశారంటే షార్ట్ చేశారు, స్టాక్ ఫీచర్స్ ఏమో బై చేశారు, ఇండెక్స్ ఆప్షన్స్ని బేరిష్గా తీసుకున్నారు పొజిషన్స్. ఇక క్లయింట్ లెవెల్ డేటా అనేది మనం అబ్జర్వ్ చేస్తే ఇండెక్స్ ఫీచర్ ఏమో షార్ట్ చేసినట్టు తెలుస్తుంది, స్టాక్ ఫీచర్ లాంగ్ ఉన్నారు. DIS విషయానికి వస్తే ఇండెక్స్ ఫీచర్స్, స్టాక్ ఫీచర్స్ రెండు షార్ట్ చేసినట్టు తెలుస్తుంది, స్టాక్స్ ఏమో బై చేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద మనం FIS డేటా చూసుకున్నట్టయితే స్టాక్స్ ఏమో 1209 కోట్లు క్యాష్ మార్కెట్లో వాళ్ళు సెల్ చేశారు. DIS ఏమో 6887 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది. ఈసారి DIS బై చేశారు, FIS ఏమో సెల్ చేశారు. ఇక ఇంపార్టెంట్ లెవెల్స్ ఒకసారి చూద్దాం. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి పివోట్ దగ్గర సపోర్ట్ అయితే తీసుకుంది 26,155.
మనకి నెక్స్ట్ 26,311, దాని తర్వాత 26,407 అనేది మనకున్న ఇమీడియట్ రెసిస్టెన్స్ లెవెల్స్. అదేవిధంగా డౌన్ సైడ్ 26,059, దాని తర్వాత 25,900 వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో మిడ్ క్యాప్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఈరోజు ఒకసారి ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది చూద్దాం. ప్రస్తుతానికి 13,316 దగ్గర మంచి సపోర్ట్ అయితే తీసుకుంది. దాని తర్వాత 13,374 ఇమీడియట్ రెసిస్టెన్స్, 13,450 ఇమీడియట్ రెసిస్టెన్స్, దాని తర్వాత 13,240 మనకున్న ఇమీడియట్ సపోర్ట్. ఒకసారి బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ అనేది చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ నిన్నటి రోజున హెవీగా పడిపోవడం జరిగింది. ముఖ్యంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ కంట్రిబ్యూట్ చేసింది నెగిటివ్గా వెళ్ళడానికి. ఓకే, ఇంపార్టెంట్ పివోట్ పాయింట్ మనకి 54,284, దాని తర్వాత 54,558 అని మనకున్న ఇమీడియట్ రెసిస్టెన్స్ లెవెల్స్. సపోర్ట్ విషయానికి వస్తే మనకి 53,645, దాని తర్వాత 53,460 అనేది క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఇండియా విక్స్ అయితే ప్రస్తుతానికి కొద్దిగా నెగిటివ్గా క్లోజ్ అయింది. సో ఇది పెద్ద ఇంపాక్ట్ లేదు, ఒక రకంగా ఫ్లాట్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. దాని తర్వాత డాలర్ ఇండెక్స్ అయితే అగైన్ కిందకి వెళ్ళడానికి అయితే ప్రయత్నిస్తుంది. ప్రస్తుతం సిచ్యువేషన్లో కొద్దిగా నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. యుఎస్ మార్కెట్స్ మనం చూసుకున్నట్టు ఇవన్నీ కూడా ఫ్యూచర్స్ చూస్తే ప్రస్తుతం అయితే బుల్లిష్గానే ఉంది. డైలీ టైం ఫ్రేమ్లో ఇది హైలో రిజెక్షన్ జరిగింది, దాని తర్వాత అగైన్ మళ్ళీ పైకి వెళ్ళడానికి అయితే ప్రయత్నిస్తుంది యుఎస్ మార్కెట్. ఇక మన నిఫ్టీ అనేది మనం చూసుకున్నట్టయితే టాప్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది. హై ఎక్కడ దాకా వెళ్ళింది అంటే 26,290 అప్రాక్సిమేట్గా, ఓకే 80-90 ఆ రేంజ్ దాకా వెళ్ళింది. దాని తర్వాత బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 24,460 పైకి వెళ్ళిన తర్వాత వెంటనే అగ్రెసివ్గా ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఏ సింగిల్ స్ట్రెచ్ అనేది కనిపిస్తుంది వెరీ అగ్రెసివ్గా. సో ప్రాబిలిటీ ఉంది మనకి కొద్దిగా కన్సోలిడేషన్ తీసుకోవడానికి. కన్సోలిడేషన్ తీసుకున్న తర్వాత మళ్ళీ వెళ్ళొచ్చు. ఒక్కొక్కసారి ఇక్కడ పిన్నెంట్ ఫార్మేషన్స్ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. స్మాల్ కన్సోలిడేషన్ అగైన్ బ్రేక్అవుట్. సో కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ అయితే కనిపిస్తుంది. ఇక గిఫ్ట్ నిఫ్టీ అయితే ప్రస్తుతానికి ఓపెన్ అయింది, బట్ డైలీ టైం ఫ్రేమ్లో నెగిటివ్గా ఓపెన్ అయింది. మనకి నిన్న ఇక్కడ క్లోజ్ అయింది ఫ్రెండ్స్, ఓకే ఇక్కడ క్లోజ్ అయింది, బట్ ఇక్కడ ఓపెన్ అయింది అనమాట. అంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ప్రస్తుతం సిచ్యువేషన్లో ఇది 26,310 దగ్గర ట్రేడ్ అవుతుంది. మన నిఫ్టీ వచ్చేసరికి 26,345 దగ్గర క్లోజ్ అయింది. అంటే ఒక 35 పాయింట్స్ నెగిటివ్గా ఉంది. సో బేస్డ్ ఆన్ ది గిఫ్ట్ నిఫ్టీ ఏంటంటే మనం ఒక గ్యాప్ డౌన్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ప్రాబిలిటీ ఉంది మనకు 30 నుంచి ఒక 50 పాయింట్స్ దాకా గ్యాప్ డౌన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ. కొద్దిగా గ్యాప్ డౌన్ అంగల్ అట్లా పైకి వెళ్ళింది, బట్ కిందకైతే వెళ్తూ ఉంది. ఎనీహౌ ప్రస్తుతం అయితే మనం చెప్పలేం, కానీ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ విషయానికి వస్తే క్లియర్గా గ్యాప్ డౌన్ అయితే ఇండికేషన్ చేస్తూ ఉంది. కొన్ని స్టాక్స్ అయితే మనం రెడార్లో పెట్టాలంది. వెల్స్పన్ ఎంటర్ప్రైజెస్, జొమాటో, బిఎస్సి, అపోలో హాస్పిటల్స్, బయోకాన్, లుపిన్ అనేది ఈ యొక్క లింక్ అనేది నేను టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను. ఇక నిఫ్టీ బ్యాంక్ విషయానికి వస్తే అదే బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తుంది. బట్ 30 మినిట్స్లో 15 మినిట్స్లో 5 మినిట్స్లో అయితే కొంచెం సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది. అఫ్కోర్స్ నిన్న కిందకి వెళ్ళింది కదా, సో లోవర్ టైం ఫ్రేమ్స్లో మనకు సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపిస్తుంది. ఇక నిఫ్టీ 50 విషయానికి వస్తే డైలీలో స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తుంది. ఈ లోవర్ టైం ఫ్రేమ్స్లో అయితే కొంత సైడ్ వేస్ అనేది చూపిస్తుంది. సో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మనకి గ్యాప్ డౌన్ జరిగే అవకాశం ఉంది. వెయిట్ అండ్ వాచ్ సిచ్యువేషన్ అయితే నడుస్తుంది, ఎందుకంటే కొంత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతూ ఉంది. మనం ప్రస్తుతానికి మెటల్ సెక్టర్ మీద కొద్దిగా వాచ్ లిస్ట్లో అయితే పెట్టచ్చు. ఏదైతే చైనా స్టిమ్యులేషన్ చేస్తూ ఉంది, నెక్స్ట్ వచ్చేసరికి రేట్ కట్ కూడా కొంత హెల్ప్ అవ్వచ్చు. చైనా ఎకనామీ అనేది బూస్ట్ అనేది జరిగితే ఇండియన్ మెటల్ సెక్టర్లో కొంత బూస్ట్ అనేది జరిగే స్కోప్ ఉంది. అండ్ మెటల్ సెక్టర్ ముఖ్యంగా ఏంటంటే ఫ్రెండ్స్, ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు ఇది ఏంటంటే హెడ్జ్ లాగా పనిచేస్తుంది ఎగెనెస్ట్ ద ఇన్ఫ్లేషన్ ఆల్సో. సో ఆ యొక్క పాయింట్స్ ఏంటంటే మెటల్ ఇండెక్స్ అనేది మనం వాచ్ లిస్ట్లో పెడదాం. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. ధన్యవాదాలు.